హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పనికా వ్లాగ్స్. ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే అండి ఉజ్జయిని టెంపుల్. ఇది మధ్యప్రదేశ్లో ఉంది. వన్ ఆఫ్ ది శక్తిపీఠం అండ్ జ్యోతిర్లింగం అనమాట. జ్యోతిర్లింగాలు పెద్ద లింగం ఇక్కడే ఉందండి. చాలా పవర్ఫుల్ అనమాట. ఎంతమంది ఉన్నారు అసలు ఈ టెంపుల్కి ఎంత ప్రాముఖ్యత ఉందని నాకు అస్సలు తెలీదు. లాస్ట్ ఇయర్ మోడీ గారు ఇక్కడ ఒక ఉజ్జయిని కారిడార్ అని పెద్దగా డెవలప్ చేశారంట. అదంతా చూపిస్తున్నానండి. ఇదైతే అమ్మవారి టెంపుల్లో దీపోత్సవం అనమాట. ఆర్తి టైంలో మేము వెళ్ళాము, అది కూడా వ్లాగ్ చేస్తాను. అసలే ఇక్కడైతే పక్కనున్న కారిడార్లో చాలా విగ్రహాలు అవి చాలా బాగున్నాయండి. अब तक कितने हुआ? 2 ज्योतिर्लिंग हो गए। आज हो गया 3 महीना 29 दिन हो गए। ऑल दी बेस्ट। నేను హెచ్టీజ్గా పెట్టేస్తున్నాను రా ఫుటేజ్ చూడండి. ఇందులో చాలా మనకి పురాణ గాథలు, చాలా పురాణ పురుషులు విగ్రహాలు, శివుడివి 8 రకాల విగ్రహాలన్నీ బాగా చెక్కారండి. ఎంత బాగున్నాయో అసలు. నాకు నడవడానికి కాళ్ళ నొప్పులు కూడా వచ్చేసాయి. మార్నింగ్ నుంచి నడుస్తూనే ఉన్నాం కదా. ఎంత ప్లేసు ఎంత బాగుందో అనమాట. అసలు ఫొటోస్ తీసుకునే మూడ్ లేదు కానీ వీడియో అయితే తీశాను. ఇక్కడ లైటింగ్స్ అవి చాలా బాగున్నాయి అన్నమాట. ఎంత జనం ఉన్నారో. ముందు రోజు అయితే ఇంకా జనం ఉన్నారు. మేము మళ్ళీ సెకండ్ డే వచ్చినప్పుడు నేను వీడియో అయితే తీసానండి. ఎంత మనకి వెర్టికల్గా అయితేనే బాగా కనిపిస్తుంది అని చెప్పేసి కొంచెం ఇలా వెర్టికల్ మోడ్ కూడా తీసాను. ఇదంతా కారిడార్ చాలా బాగుంది. ఎంత దూరం నడవాలో చాలామంది ఫొటోస్ తీసుకుని. ఇక్కడ మళ్ళీ ఒక పెద్ద శివుడి విగ్రహం ఉందన్నమాట. అక్కడికి వెళ్ళి ఫొటోస్ స్నాప్స్ చాలా బాగా వస్తాయి అన్నమాట. మీన్స్ లైక్ మనకి సెల్ఫీ జోన్లా ఉంది. అక్కడ ఆపోజిట్గా కొన్ని గోడలు ఉన్నాయి. అక్కడ ఏదో ఒక జాతక కథలు అంటారు కదా, అలా ఉన్నాయన్నమాట. తర్వాత రోజు మనకి ఇండిపెండెన్స్ డే. అక్కడ మనకి మన ఫ్లాగ్ అయితే పెట్టారండి. ఇక్కడ పంచ హనుమాన్ ఉందన్నమాట. ఎల్ షేప్లో ఉన్నప్పుడు నేను ముందు రోజు చూశాను కానీ ఇక్కడ ఎంత ఉందని తెలియదు. తర్వాత ఇక్కడ ఆపోజిట్లో శివుడి పెద్ద స్టాచ్యూ ఉందన్నమాట. ఇక్కడే కథలన్నీ స్టార్ట్ అవుతున్నాయి. అప్పటికి మా ఫ్రెండ్ లోపల దర్శనానికి వెళ్ళింది. నేను చాలా చూసేద్దాం అనుకున్నాను కానీ తను చాలా ఫాస్ట్గా వెళ్ళొచ్చేసింది. ఇంకా ఫోన్ చేస్తే నేను వెళ్ళిపోయాను అనమాట. అర్థం చేసుకుందాం ట్రై చేశాను కానీ నాకు అర్థం కాలేదు. నా మైండ్ కూడా లేదు, అంత పీస్ఫుల్ మైండ్ లేదనమాట. ఫుల్ వాకింగ్ అయిపోయింది ఒక 10 days నుంచి. అసలు నో నిద్ర కూడా. చాలా బాగున్నాయండి. ఇదంతా వేరే చూసి మళ్ళీ ఎప్పుడన్నా ఎక్స్ప్లోర్ చేయాలన్నమాట. చాలా చాలా బాగున్నాయి అనమాట. మధ్యప్రదేశ్ గురించి చెప్పాలంటే ఫుడ్ అండి. ఇక్కడ చాలామంది చాలా రకాల స్వీట్స్ ఉంటాయి. ఇక్కడ ఫేమస్ చాలా చీప్ అట. ఇక్కడ చూసారా మనకి బాదం పాలు 30 రూపాయలు. చాలా రకాల మిల్క్ అయితే ఉంది. ఇక్కడ ఫుడ్ అంతా ఎక్స్ప్లోర్ చేద్దామని చేసి కొన్ని ఫుటేజ్ అయితే తీసేసి చపాతీ 30 రూపీస్ అనుకుంటా. ఇక్కడ మనకి దబేలి దొరుకుతుంది. అసలు షిరిడి కూడా చాలా బాగుందన్నమాట ఫుడ్ అయితే. బయట ఒక మార్కెటింగ్ దగ్గర అనమాట. గాజులు రకరకాల మహాకాల్ అనేసి అంటూ ఉంటారు. ఇక్కడ వాళ్ళకి ఎంత ఇష్టమో శివుడు అంటే. మహాకాల్ అంటే ఇక్కడ ఈ స్థల చరిత్ర అయితే నాకు తెలియదు కానీ ఇక్కడ ఫోటోలు ఫొటోస్ చూస్తుంటానండి. శివలింగం అసలు గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి అనమాట. తెచ్చుకుని పెట్టుకుందాం అనుకున్నా మనకి అంత పక్కన పెట్టేస్తామేమో అని చెప్పేసి నేను కొనలేదు. అసలు మైండ్లో అలా ఉండిపోయింది అంతే శివలింగం. ఇక్కడ చూసారా ఒక ఆమె పరోటా చేస్తున్నారు. పరోటా కాస్ట్ 35 రూపీస్. అసలు ఖాళీ లేదు. మేము ఆర్డర్ పెడదాం అనుకుంటే అసలు ఆ దగ్గర పనీర్ పరోటా అన్ని రకాల పరోటాలు ఉన్నాయి. వాళ్ళు పరోటా చపాతీ తింటారు కదా, అక్కడ చాలా ఫేమస్. అందుకు తక్కువకి వస్తాయి అనమాట. మన సైడ్ ఎవరు చేయరు కదా. ఇది రైల్వే స్టేషన్ దగ్గర. ఎవరు వెళ్ళినా అనాథాశ్రమానికి అయితే మట్టుకు వెళ్ళకండి. అది చెత్త వేస్ట్ అనమాట. వాసవి మాత పేరు చెప్పుకొని చీటింగ్ చేయడం అనేది అక్కడే స్టార్ట్ అయినట్టుంది. ఎంత రైల్వే స్టేషన్ ఎంత బాగుందో కదా. అక్కడ పక్కన వెళ్ళిపోయేటప్పుడు ఫుటేజ్ ఇది. చెట్టు నిండా చిలుకలు ఉన్నాయి. ఎంత బాగున్నాయో అసలు. రైల్వే స్టేషన్ నిండా చిలుకలు ఉన్నాయి. మరి ప్రదేశం ప్రత్యేకత ఏంటో నాకు తెలియదు కానీ ఇంకా మేము స్టేషన్ దగ్గర వెయిట్ చేస్తూ ఉన్నాం. ఆ ట్రైన్ 5 o'clock అనమాట.
మొత్తం అట్లా కూర్చున్నాం. మా ట్రైన్ వచ్చేసింది, ఎక్కేసాం ఫైనల్గా. చాలా బాగా జరిగింది జర్నీ. ఇంకా పడుకుందాం అనేది. ఇక్కడ వాళ్ళకి గుట్కా అంతా బాగా అలవాటు కదా, మా ఎదురుగుండా ఉన్న వాళ్ళు రాజస్థాన్ వాళ్ళు. అక్కడ మా టీచర్ చాలా అందంగా ఉన్నాడు. ఫోటో తీద్దాం అనుకున్నాం కానీ కుదరలేదు. అసలు భలే ఉన్నాడండి అసలు. జైలు వెళ్ళిన తర్వాత మేము ఒక లగేజ్తో కొంచెం దూరం నడిచాము. ఒక రూమ్లోకి అయితే వెళ్ళాం. ఆంధ్ర ఆశ్రమం అనమాట. ఎంత చెత్తగా ఉందంటే అసలు వరస్ట్ అనమాట. ఇంక తర్వాత రూమ్ ఎత్తుకుందామని కొన్ని ఒక 12 o'clock రెడీ అయిపోయి వెళ్ళాము. కొంచెం దూరం నడిచాము. ఎక్కడ దొరకదు. కానీ ఇక్కడ స్ట్రీట్స్లో ఫ్రూట్స్ వెజిటేబుల్స్ చూస్తే చాలా బాగా అనిపించాయి. చాలా తక్కువ కాస్ట్కి చిన్నగా కొద్దిగా తీసాను. ఒక రకమైన వెజిటేబుల్ కనిపించింది, ఆకుకూర, స్లీపీ వెజిటేబుల్. దానివల్ల ఏదో అంటారంట పైన సంథింగ్, అది కిడ్నీలో స్టోన్స్ ఉంటే చాలా బాగుంటుందంట. కొన్ని రూమ్స్ అయితే చూసాం, బట్ నచ్చలేదన్నమాట. ఆకుకూర మీకు చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ ఇది మార్కెట్ ఏరియా, బిజినెస్ అంతా బాగా జరుగుతుంది ఇక్కడ మన కాకినాడ మార్కెట్ ఏరియాలాగా. ఇదే ఆకుకూర చాలా వింతగా అనిపించిందండి. ఇక్కడ ఫ్రూట్స్ అవి చాలా తక్కువ రేట్కి వస్తాయంట. బట్ ఏంటంటే తర్వాత సేమ్ రేట్ ఉన్నాయని కొంతమంది చెప్పారు. తర్వాత జంక్షన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఇలా ఉందన్నమాట మొత్తం. ఫస్ట్ రోజంతా ఇలా ఎక్స్ప్లోర్ చేసాం. బై ఫ్రెండ్స్, ఈ నెక్స్ట్ లాగా.